హాయ్ హాయ్ యష్ గారి టాక్సిక్ టీజర్ రిలీజ్ అయిపోయింది, ఎలా అనిపించింది? భయ్యా, కేజీఎఫ్ 3 బీట్ చేసి 2 బీట్ చేసి చూసుకోండి. మీరు అందరు రాసి పెట్టుకోండి, రికార్డులు అన్ని చెరిపేస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ కే మ్యాడ్ అయిపోయినా, ఆ కార్ సీన్ అసలు ఆ మెంటల్ అయిపోయినా ఫస్ట్ గ్లిమ్స్ కే. ఇదైతే మాత్రం వేరే లెవెల్. నిజంగా డైరెక్టర్ మాత్రం క్రియేటివ్ గా తీస్తున్నారు. లేడీ అయినా కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఆ బాడీ చూపించడమే కానీ, యష్ గారికి మెయిన్ ప్లస్ అయ్యేది ఏంటంటే బాడీ. ఆ బాడీని ఎక్స్పోజ్ అయ్యేటట్టు అసలు విలనా హీరోనా అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తుంటే. లిటరలీ సినిమా అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ అవుతుంది ఖచ్చితంగా. మేము అందరం వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. యష్ లుక్స్ ఎలా అనిపించింది? అదే చెప్తున్నా కదా, విలన్ అనుకోవాలా హీరో అనుకోవాలా, అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతున్నాము. తెలంగాణ నుంచే మేము ఇంత అవుతున్నాం అంటే కన్నడ వాళ్ళకి చాలా ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్లీ. అదే హీరోని మేము పుష్ చేయాలి, ఇదే ఇండస్ట్రీని హైలైట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇంకెంత వెయిట్ చేస్తున్నారో మీ ఊహలకే వదిలేస్తున్నా. మీరు చూసుకోండి, రికార్డులు అన్ని బ్రేక్ అవుతాయి ఖచ్చితంగా. వైలెన్స్ ఉంటేనే కదా అన్న, ఇప్పుడు పుష్ప వైలెన్స్ గట్టిగా ఉంటేనే, ఎంత వైలెన్స్ ఉంటే అంత బాగా హిట్ అవుతుంది మూవీ. ఇప్పుడు మాలాంటి మాస్ పిల్లలందరికీ కుర్రోళ్ళందరికీ మాసే కావాలి. ఇంకా సెంటిమెంట్ తీస్తాము, ఇంకా లవ్ స్టోరీలు తీస్తామంటే కాకుండా AK-47 పట్టుకుని వెళ్తే హీరో ఎట్లుంటది ఎలివేషన్ మీ ఊహకి వదిలేస్తున్నా, చూడండి అంతే. అంటే మరో సందీప్ రెడ్డి వంగాకు వచ్చాడు డైరెక్టర్. అంటే ఏ డైరెక్టర్ గారితో ఎవరిని కంపేర్ చేయలేము, ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, RX-100 వచ్చినప్పుడు అర్జున్ రెడ్డితో కంపేర్ చేశారు. ఆ లైఫ్ ఆ స్టోరీ వేరు ఉంటది, ఈ స్టోరీ వేరే ఉంటది. ఇది మాస్ అని చెప్తున్నాను నేనైతే. అయితే ఇప్పుడు KGF వచ్చినప్పుడు అనామకంగానే ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీ. అవును, ఇప్పుడు ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయింది. అవును. మరి అది నిలబెట్టుకుంటాడా ఏం పరిస్థితి? అంటే అన్న, TFA అంటే తెలుగు పీపుల్ కి, తెలుగు ఇండస్ట్రీ పీపుల్ కి ఉన్నంత ప్రేమ గానీ లేకపోతే ఆదరించడం గానీ మనకు మించిన వాళ్ళు ఎవ్వరు లేరన్న. ఎందుకంటే ఒక హీరో నిజంగా సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్ అయిందని, ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్పి నిజంగా మన వాళ్ళు అట్లా ట్రోల్ చేస్తారు, లేదంటే హైప్ ఇస్తారు. హైప్ ఇచ్చినా తట్టుకోలేము, ట్రోల్ చేసినా తట్టుకోలేము. మన వాళ్ళతో అట్లా ఉంటది. అయితే హైప్ ఇస్తారు, లేదంటే పాతాళకి కొడతారు. KGF 2 తో మన తెలుగు అనిపించుకున్నాడు నిజంగా. అంటే తెలుగు పీపుల్ లో మమేకమైంది అనమాట. ఒక సూర్య ధనుష్ ని ఎట్లయితే ఆదరిస్తున్నారో, కన్నడ నుంచి మన యష్ ని కూడా అట్లనే ఆదరిస్తున్నారు. ఇది ఒక మైల్‌స్టోన్ అవుతుంది అనుకోవచ్చా? అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్లేస్ ని అచీవ్మెంట్ చేసిరంటే అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ RGV గారు అంటారు కదా ఒక ఇంటర్వ్యూలో, ఒక సినిమా ఫ్లాప్ అయింది, రాత్రి ఏమైనా ఇష్టపడిపోతారా? ఒక సినిమా హిట్ అయింది, రాత్రి ఇంతకు మించి చూడాల్సింది ఏమైనా ఉందా లైఫ్ లో? ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నా. మనందరం ఆదరిద్దాం. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే ఫ్యామిలీ వాళ్ళకి సెట్ అవ్వదు, సూట్ అవ్వదు అనే ట్రోల్ చేసే వాళ్ళకి ఏంటి? అంటే అన్న, ప్రతి ఒక్కటి ఫ్యామిలీ కోసమే తీయాలనుకుంటే కొత్త స్టోరీస్ రావన్నా. మీరు అట్లా నెగిటివ్ గా థాట్స్ అనేవి వదులుకోండి. ప్రతి ఒక్కటి ఫ్యామిలీతో వెళ్ళి చూడాలనుకునేది అవ్వదు. కొన్ని ఫ్యామిలీతో వెళ్ళేవి మనం సింగిల్ గా వెళ్ళలేము, యూత్ ఎంజాయ్ చేయలేరు. ఇది యూత్ కోసమో లేకపోతే కొత్త వేరియంట్ అనుకోవచ్చు కదా, కొత్త దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి కదా. ఒక సినిమా మీద చాలా మంది ఆధారపడి ఉంటారు, అట్లాంటిది ఇంత మందికి మనసులో పెట్టుకొని ఇంత వైలెన్స్ గా తీస్తున్నారంటే అది నిజంగా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అది మాస్ గా ఉంటది నాకు తెలిసి, లైక్ గ్యాంగ్ స్టార్స్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్యాంగ్ స్టార్స్ పైన రాసి ఉందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. KGF సినిమా అంటే ఆ సినిమా అనేది భారతదేశ వ్యాప్తంగా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మన అందరికీ తెలుసు. సో యష్ గారు ఇప్పుడు టాక్సిక్ సినిమాతో వస్తున్నారు. సెకండ్ టీజర్ వచ్చిందన్నమాట. అది ఎలా అనిపించింది సార్? టీజర్ అయితే బాగానే ఉంది. ఒక మహిళా డైరెక్టర్ గా కూడా తను వైలెన్స్ ఓరియంటెడ్ మూవీని చాలా చక్కగా హ్యాండిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమా పూర్తిగా రిలీజ్ అయితే గానీ మనము ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చలేము. కానీ ఇప్పుడు మహిళ చేయగలుగుతుంది అని మాత్రం, ఇంత పెద్ద వైలెన్స్ సినిమా సిరీస్, మళ్ళీ KGF కు సిరీస్ గా వచ్చేటటువంటి సినిమా చేయగలుగుతుందని మాత్రం అనుకోలేదు. ఇక సినిమాలో భాగంగా మన యష్ గారి పర్ఫార్మెన్స్ కూడా కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీంట్లో వైలెన్స్ KGF కంటే కూడా ఎక్కువగానే ఉంటుండొచ్చు, ఇట్స్ మై ఒపీనియన్. ఎందుకంటే అది టీజర్ లో భాగంగా చూసిన తర్వాత ఇట్స్ ఓవర్, ఇట్స్ గేమ్ ఓవర్, ఇట్స్ కంప్లీటెడ్, అవన్నీ చిన్న డైలాగ్స్ వస్తున్నప్పుడు చాలా చక్కగా అనిపించింది. ఇది వైలెన్స్ రిలేటెడా మరి కంప్లీట్ కోలార్ ఎకనామీ రిలేటెడా అనేది సినిమా బయటకు వస్తే గానీ చెప్పలేము. ఇప్పటివరకైతే ట్రైలర్ లో బాగానే అనిపిస్తుంది, యాక్షన్ ఓరియంటెడ్ గా. ఫ్యాన్స్ అనే వాళ్ళు ఒక హీరో నుంచి ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయరు. అవును. సో ఇది కూడా మనం చూస్తా ఉంటే KGF లాగానే అనిపిస్తుంది. మరి జనాలు యాక్సెప్ట్ చేస్తారనుకోవచ్చా ఈ సినిమాని? KGF కంటే ఎక్కువ వైలెన్స్ ఉన్నట్టుంది సార్ దీంట్లో. కానీ సేమ్ కదా. అంటే డైరెక్టర్ గారు ఇప్పుడు
డీల్ చేసిన విధానాన్ని బట్టి సినిమా సక్సెస్ అని ఆధారపడి ఉన్నట్టుంది. ఒకే స్టోరీతో తీసిన కొన్ని సినిమాలు చూసుకుంటే మన గతంలో సిరీస్ గా వచ్చిన సినిమాలు కూడా ఒకే స్టోరీ అయినా డీల్ చేసే విధానం, స్క్రీన్ ప్లే విధానం కావచ్చు, కథను డీల్ చేసిన విధానం కావచ్చు, దాంట్లో ఉన్న వెరైటీలు ఆ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఉంటే హీరో ఎవరైనా, ఒకే హీరో అయినా, యాక్షన్ ఎంతున్నా, వైలెన్స్ ఎంతున్నా ప్రేక్షకులు ఆదరించేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం. ఓకే సార్, ఓవరాల్ గా సినిమా హిట్ అవుతుంది అని మీకు అనిపిస్తుందా? నమ్మకం కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చూస్తే అయితే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టుగా ఉంది, కాబట్టి హిట్ కావచ్చు అని అనుకుంటున్నాం.